యాహ్! యు ఆర్ సచ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ బ్రో. ఎందుకంటే ఒక వెబ్ సిరీస్‌ని స్టార్ట్ చేసి మనం ఏం అచీవ్ చేయొచ్చు. లేపోతే ఎప్పుడు కూడా నేను ఒక హీరో అయిపోయాను. నేను ఓన్లీ థియేటర్స్‌లోనే సినిమా చేయాలని కాకుండా ఒక వెబ్ ఫిల్మ్ చేసి మళ్ళీ దట్స్ ఆల్సో ఎగ్జాంపుల్‌గా పెట్టారు. బట్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి తప్పకుండా తెలుసుకోవాలనుంది. ఐఎమ్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్. దేవకట్ట గారితో ఒకటి చేస్తున్నా, క్రిష్ గారితో ఒకటి చేస్తున్నా. దెర్ ఆర్ ఇంకా ద ఫిలిమ్స్ ఇన్ లైన్ ఉన్నాయి. మంచి మంచి కాంటెంట్ వస్తుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు ట్రై డిఫరెంట్ జానర్స్. మంచి సినిమాలు వస్తాయి ఖచ్చితంగా. బట్ జస్ట్ టు యాడ్ వన్ థింగ్, యూ సెడ్ ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్. ఐ మైట్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ పీపుల్ దట్ బికాస్ ఒక వెబ్ సిరీస్ నుంచి వచ్చి. బట్ see, we have bigger examples in life. Look at Pawan Kalyan garu. 12 ఏండ్లు there was a situation where nobody even, అసలు he's unfit for politics అన్న వాళ్ళు ఇవాళ కట్ చేస్తే మొన్న స్టేజ్ మీద వెళ్ళి అందరికీ నమస్కారం పెట్టుకుంటే వెళ్ళి మళ్ళీ వచ్చి చిరంజీవి గారు కాళ్ళ మీద పడ్డం అంటే దట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఐ సే 10 మందికో 20 మందికో వచ్చేది ఎగ్జాంపుల్ కాదు, ఒక 2 స్టేట్లకు ఇచ్చేది, ఒక 5 కోట్ల మంది 6 కోట్ల మందికి ఇచ్చేది, సెట్ చేసేది ఎగ్జాంపుల్. అది స్టేట్ కాదు, ఇప్పుడు మన పీకే గారు కంట్రీకి ఎగ్జాంపుల్. నో దట్స్ వాట్, సి దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు యూ హ్యావ్ టు ట్రై టు బి అన్ ఎగ్జాంపుల్. ఓన్లీ దెన్ యూ కెన్ అచీవ్ బిగ్గర్ థింగ్స్ ఇన్ లైఫ్. అలాంటి సందర్భాలు చూసినప్పుడు, సిచ్యువేషన్ చూసినప్పుడు మనకి ఇంకా మోటివేషన్ వస్తుంది. సో వీ విల్ ఆల్సో ట్రై హార్డ్, వీ విల్ ఆల్సో ట్రై టు డూ సంథింగ్. ఇవాళ 1 hour సినిమా మేము ఫస్ట్ వచ్చాము, ఇంకో 5 ఏళ్ల తర్వాత దిస్ వుడ్ బి ఏ రెవల్యూషన్ ఏమో, యూ నెవర్ నో. యా